దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు చెప్తున్నారు, ప్రాజెక్టులు పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తు నిర్మించాలని. సత్యమేవదైతే సాక్షి చివరిదైనా గెలిచేనా నేడు ఆస్ట్రేలియాతో భారత్ మూడో వన్డే. చహల్ స్థానంలో కుల్దీప్. ఇక మనోడి బా బాటా గ్లోబల్ సీఈఓగా సందీప్ కటారియా. ఇక గ్రేటర్ అప్డేట్, ఈ నగరానికి ఏమైంది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసేందుకు నగర ప్రజలు బద్దకించడం, పోలింగ్ అద్యంతరం మందకొండిగా సాగడం వల్ల సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. పోలింగ్ శాతం తగ్గిపోవడం పట్ల కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తే, ఓటేయకపోవడం కూడా అసమ్మతి ప్రకటనే, దాన్ని గౌరవిద్దాం మరికొందరు పేర్కొన్నారు. ఇక అదే తీరు అత్యవసరు 45.7%, మళ్ళీ గతంలాగే ఓటింగు. ఇక ఎన్నికల కళ తప్పించిన కరోనా, పెరగని పోలింగు, ఊహించినంతగా ఓటెత్తని గ్రేటర్. ఇక మనకు ఇది మాపై గ్రేటర్ ఓటరు అంటూ బల్దియా పోలింగ్ ముగియడంతో రాజకీయ పార్టీలు గెలుపు లెక్కలు వేసుకుంటున్నాయి. పోలింగ్ సరళిని బట్టి విజయం మాదంటే మాదే అనే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ మేయర్ కుర్చీ తమదేనని, ఈసారి ఖచ్చితంగా 100 స్థానాల్లో గెలుస్తామని టీఆర్ఎస్, దుబ్బాక ఫలితాన్ని పునరావృతం చేస్తామనే ధీమాతో బీజేపీ కనీసం 20 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ లెక్క వేసుకుంటూ ఉన్నాయి. ఇక మనం ఇది గమనించినట్లయితే ఇక్కడ సామాజిక దూరం పాటిస్తూనే ఓటు వేశారు. ఓటేసిన పౌరులకు ధన్యవాదాలు. కేటీఆర్ తుమ్మమినేని ఓటు మిస్. విదేశాల్లో భారతీయులకు పోస్టల్ బ్యాలెట్. విదేశాల్లో ఉండే భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వర్తింపజేయాలని ఎన్నికల సంఘం యోచిస్తుంది. కేంద్రం అనుమతిస్తే ప్రస్తుతం సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ను విదేశాల్లోని అర్హులైన భారతీయ ఓటర్లు కూడా వినియోగించుకునే వీలుంటుంది. ఇక కొలిక్కిరాని చర్చలు, చిన్న బృందంతో చర్చిద్దామని ప్రతిపాదించిన కేంద్రం, చర్చల్లో అందరికీ అవకాశం ఇవ్వాలని పట్టుబట్టిన రైతు సంఘం నాయకులు, సాగు చట్టాల్లోని అభ్యంతరకర అంశాలను తెలియజేయాలన్న కేంద్ర మంత్రులు, నోముల కన్నుమూత, సాగర్ ఎమ్మెల్యే నరసింహయ్యకు గుండెపోటు, హఠావుటిన ఆసుపత్రికి, అప్పటికే తుది శ్వాస. కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళి. నార్కెట్పల్లి కామినేనికి పార్థివ దేహం తరలింపు, గురువారం అంత్యక్రియలు. ఇక అడవంతా జల్లెడ. తెలంగాణ గెరిల్లా ఆర్మీ మెరుపు దాడులకు దిగే ప్రత్యేక దళాలను బలోపేతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించడంతో సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఎందుకంత కడుపు మంట అంటూ చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్. సీఎం జగన్పై పిటిషన్లు విచారణార్హం కాదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. పిటిషన్లు కొట్టివేత. పిటిషన్ పూర్తి అసంబద్ధంగా ఉందని వ్యాఖ్య. పిటిషనర్కే స్పష్టత లేదని తేల్చిన ధర్మాసనం. ఇక దేశానికంతా టీకా అక్కర్లేదు, కరోనాను కట్టడి చేసేందుకు దేశంలో అందరికీ వ్యాక్సిన్ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనంత మందికి వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ప్రధాన లక్ష్యం వైరస్ చైన్ను తెగ్గొట్టడమే. దాన్ని సాధించేందుకు దేశంలో అందరికీ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. జాబిల్లిపై రై అంటూ చంద్రుడిపై వచ్చే ఏడాది కార్ల రేస్. 2 కార్లను పంపనున్న మాన్మార్క్ కంపెనీ. వాటిని తయారు చేయనున్న హైస్కూల్ విద్యార్థులు. రిమోట్ కంట్రోల్ సాయంతో నిర్వహణకు ఏర్పాట్లు. పుష్కరుడికి వీడ్కోలు అంటూ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక మనకు గమనించదైతే ఈరోజు ట్విట్టర్ వీరులు కూడా కనిపిస్తున్నారు. ట్విట్టర్లో మన గ్రేట్ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఉంటారు. ఆయన్నే ముందు మాట్లాడిన తర్వాతనే వేరే వాళ్ళది ఈ నగరానికి ఏమైంది, ఏ బాక్స్లో ఏముందో అంటూ మనకు సెకండ్ పేజీలో వార్తనేశారు. బల్దియా లడాయ్, నేడు నిజామాబాద్కు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ వైపే ప్రజా తీర్పు. మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు. పోలింగ్ తగ్గడానికి ప్రభుత్వం ఈసీదే బాధ్యత. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, వారి వల్లే పోలింగ్ తగ్గింది. ఇక టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొంటాం. అదే తీరు అత్తెరుసు. తమ్మినేని ఓటు మిస్ అయిపోయింది. ఒక మంత్రిదే ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఉన్న తన ఓటు ఈ ఎన్నికల్లో లేకుండా ఎలా పోతుందని ఈ సందర్భంగా తమ్మినేని అధికారులను ప్రశ్నించారు. తన ఓటు ఎందుకు మిస్ అయిందో చెప్పాలన్నారు. కాగా ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ పత్రాలు, కౌంటర్ ఫైల్స్పై కొందరు ఎన్నికల అధికారులు ఓటర్ల గుర్తింపును రికార్డు చేయడంలో సమగ్ర విచారణ జరపాలని
ఎస్ఈకి సిపిఎం డిమాండ్ చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎలక్షన్స్లో ఓటు ఉందా లేదని చూడవలసిన తమ్మినేని ఎందుకు చూడలేదో మనకు అర్థం కావడం లేదు. అధికార దుర్వినియోగము ముగిసిన బీజేపీ ఉపవాస దీక్ష. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి సంజయ్పై దాడి, పోలీసుల పక్షపాతం, ఎన్నికల కమిషన్ వైఫల్యానికి నిరసనగా బీజేపీ మంగళవారం ఉదయం చేపట్టిన ఉపవాస దీక్ష సాయంత్రం ముగిసింది. ఈ దీక్షలో కె లక్ష్మణ్, డికే అరుణ, వివేక్ కూర్చున్నారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఇక మా వైపే గ్రేటర్ ఓటరు అంటూ ఒక వార్త. నేటి నుంచి 4 వరకు తొలి విడత కౌన్సిలింగ్. జనవరి 22 పాలమూరు పట్టభద్ర ఓటర్ల జాబితా. తెలంగాణలో 5% తగ్గిన జిఎస్టీ వసూళ్లు. ఇక మనకు ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. నెక్స్ట్ వెళ్దాం. ట్విట్టర్ వీరులు. విజయసాయి రెడ్డి గారు కనపడడం లేదు. ఎవరైతే ట్విట్టర్లో ఎక్కువగా నానుతూ ఉంటాడో ఆ వ్యక్తే విజయసాయి రెడ్డి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఒక ఎడిటరు. అన్నీ కూడా ట్విట్టర్లో ఎక్కువ ఆయన పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఏనుగులు లేని దేశం అంటూ లేడు, కనపడడం లేదు, కాబట్టి వదిలేద్దాం. ఏనుగులు లేని దేశం. భారత్తో పోలిస్తే విస్తీర్ణంలో చైనా దాదాపు 3 ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒకానొక దశలో చైనా అంతటా ఏనుగులు ఉండేవి, కానీ మనుషులు 3000 ఏళ్ల పాటు వాటి మీద యుద్ధం చేశారు. ఏనుగులు ఓడిపోయాయి. ప్రస్తుతం చైనా మొత్తం మీద ఒక 250 ఏనుగులు ఉన్నాయి. అదే భారత్లో దాదాపు 30,000 ఉన్నాయి. ఇక నో థ్యాంక్స్ అంటూ ఇప్పుడు చెప్పినటువంటి పర్వీన్ కస్వాన్ ఐఎఫ్ఎస్ అధికారి. ఇక నో థ్యాంక్స్. దేశంలో చాలామందికి చాలా అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే నేను ఈ ప్రభుత్వానికి అభిమానిని కాను, కానీ నేను పాటించే ఒక విలువైన సూత్రం ఏమిటంటే మన సమస్యలను మనమే అంతర్గతంగా పరిష్కరించుకోగలము. కేవలం ఈ ప్రభుత్వం వీరి వ్యతిరేకతతో దేశ వ్యవహారాల్లో పాశ్చాత్య జోక్యాన్ని చాలామంది హర్షించడం చూస్తుంటే సిగ్గొస్తుంది. వీర్ సంఘీ జర్నలిస్టు. ఇక పశ్చిమాసియా. ట్రంప్ సుడిగుండంలో బైడెన్. తిలా పాపం తలా పిడికెడు అంటూ ఒక వార్త. పేదల పక్షపాతి నోముల. జనవరి 9, 1956 పాలెం గ్రామం, నరికేరల మండలం, నల్గొండ జిల్లాలో జన్మించిన నోముల నర్సయ్య 64 ఏండ్లు జీవితమంతా పేదల ఉద్ధరణకు వెచ్చించాడు. చిన్నతనంలోనే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితుడైన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఇక మనకు ఇక్కడ ఉమెన్ అమెరికా అంటూ ఒక వార్తను వేశారు. రమ్మంటుంది టెక్నాలజీ, ఆడపిల్ల పోరాడడం లేలా అంటూ ఒక సందేశకమైన వార్తలు వచ్చాయి. ఇక అడవంతా జల్లెడ విచారణార్హం కాదు. సీఎం ఏపీ జగన్పై పిటిషన్లు. ఎందుకంత కడుపుమంట, చివరిదైనా గెలిచేనా అంటూ. F1 ప్రపంచ ఛాంపియన్ హామిల్టన్కు కరోనా. పాక్ క్రికెట్ జట్టులో మరో 3 పాజిటివ్. ఈస్ట్ బెంగాల్పై ముంబై ఎఫ్సీఐ ఘన విజయం. టెన్నిస్లో ఫిక్సింగ్. స్పెయిన్ ప్లేయర్ లేపోజ్పై 8 ఏళ్ల నిషేధం. ఇక నీరా నియామకాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు. విదేశాల్లో భారతీయులకు పోస్టల్ బ్యాలెట్లు. ఎన్నికల సంఘం ప్రతిపాదన. దేశానికంతా టీకా అక్కర్లేదు. ఎన్ఈసీ రిజర్వేషన్లకు డోకా లేదు. కేంద్రం. ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు. ఇక మనం గమనించినట్లయితే కాలుష్యానిదే గోదావరి అంటూ మనకు వార్త. పుష్కరునికి వీడ్కోలు. భయంతోనే ఓటర్లు రాలేదా. సోలార్ కంప్యూటర్. ఇక నీళ్లు తాగేందుకు వస్తే కాళ్ళు నరికారు. దుండగుల కిరాతకం. మూగజీవి విలవిల. ఇక నోముల కన్నమూత. ప్రజానాయకుడు నోములు అంటూ ఒక వార్త. ఇక మనోడి బావుట అంటూ 120 ఏళ్ల చరిత్ర. టాటా గ్లోబల్ సీఈఓగా సందీప్ కటారియా. ఇక ఫోటో స్పాట్ లేనందునే మోడళ్ల చిత్రాలు. ఇక వాహన విక్రయాలకు పండుగ జోష్. నేటి నుంచి బర్గర్ కింగ్ ఐపీఓ. ఇష్యూ సైజ్ 810 కోట్లు. ప్రెస్ బ్యాండు 59.60. ఈ నెల 14న లిస్టింగ్. కొత్త గరిష్టాల వద్ద సూచీలు ముగింపు. ఇది మనకు మెయిన్ వార్తల్లో వచ్చినటువంటిది. ఇంకా జంతుజాలాన్ని మృత్యు ద్వారం అంటూ ఇక్కడ ఒక వార్తను వేయడం జరిగింది. టోల్ ఇక ఫాస్ట్గా. ఇక అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్ర చర్యలు చేపడుతున్న యానిమల్ వారియర్స్ కన్వర్షన్ సొసైటీ సభ్యులు. ఇక మరిన్ని రైళ్లు వచ్చాయి. దేశంలో కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టినప్పటికీ క్రమంగా రైళ్ల సంఖ్యలు పెంచాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇక డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సికింద్రాబాద్ గూడూరు రైలు డైలీ నడుపునుంది. సికింద్రాబాద్ తిరుపతి
డిసెంబర్ 3 వారంలో 5 రోజులు సికింద్రాబాద్ షిరిడి 4 బై వీక్లీ కాకినాడ షిరిడి 5 ట్రైన్లు సికింద్రాబాద్ ముంబై 5 డైలీ నాగర్కోయిల్ ముంబై 7 వారంలో 4 రోజులు మచిలీపట్నం బీదర్ 1 డైలీ సికింద్రాబాద్ మన్మాడ్ 1 డైలీ నర్సాపూర్ నాగర్సోల్ వారంలో 5 రోజులు సికింద్రాబాద్ రాయ్పూర్ నర్సాపూర్ నాగర్పోల్ 2 రైళ్లు డిసెంబర్ 11 బై వీక్లీ సికింద్రాబాద్ రాజ్కోట్ ఫెస్టివల్ స్పెషల్స్. ఇవి మనకు మళ్ళీ 3వ తారీఖు అంటే ఈరోజు కాదు, రేపటి నుంచి రైలు రాకపోకలను కొన్ని పెంచడం జరుగుతుంది. దాన్ని గమనించాలని కోరుతున్నాం. ఇక జస్ట్ పాస్ వీళ్ళు మారరేం గ్రేటర్ ఓటర్ హైదరాబాద్. ఇక బస్తీల్లో చైతన్యం, కాలనీల్లో నైరాశ్యం. ఇక ఎన్నికలకు దూరంగా నగరవాసులు ఓటు పట్ల కొనసాగుతున్న నిరాసక్తత. గ్రేటర్లో ప్రతిసారి తక్కువగా పోలింగు. 2002లో 45.27%. ఇక ఎన్నికలు ఆగిపోయిన ఓల్డ్ మలక్పేటలో గురువారం రీపోలింగ్, కుదరని ఫేస్ రికగ్నిషన్. మెల్బోర్న్ నుంచి వచ్చి షేట్ బషీర్బాగ్లో ఓటేసిన యువకుడు కథనాలు లోపలి పేజీలు అంటూ మనకు గ్రేటర్ హైదరాబాద్లో వస్తున్నాయి. ఇక మనకు ఇవన్నీ కూడా ఆ ముగ్గురు అన్ని తామై ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయిలో దర్యాప్తు, పోలీస్ సిబ్బంది హ్యాపీ. అలా ముగిసింది బోసిపోయిన పోలింగ్ కేంద్రాలు. ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్తత. 3 సర్కిళ్ల పరిధిలో పోలింగ్ సరళి. గ్రేటర్ ఓటర్ జస్ట్ పాస్, కుదరని ఫేస్ రికగ్నైజేషన్. కీలుబొమ్మగా ఎన్నికల కమిషనర్. ఓటర్ లేరు, నిరీక్షణలో వీరు. గమనిక, ఓటుకు దూరం. గ్రేటర్ ఎన్నికలపై ఓటర్ల నిరాసక్తత. గణనీయంగా తగ్గిన పోలింగ్. గత ఎన్నికలలో పోలిస్తే 10% తక్కువ వెలవెలబోయిన పోలింగ్ కేంద్రాలు. ఇది ఎవరి కొంప ముంచుతుందో, ఏ పార్టీకి లాభమో ఏ పార్టీకి నష్టమో ఓటింగు మనకు సరళిని బట్టి గమనిస్తే దాదాపుగా ఇది అధికారం ఉన్నటువంటి పార్టీకి లాభంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఓట్లు సాల్యుడ్గా ఉన్నాయి. వయసు 80, ఉత్సాహం 20, పోటీ ఒక చోట, ఓటేసేది మరొక చోట. ఎక్కడ ఎంత ఓటేస్తే అన్ని అవకాశాలు ఇవ్వాలి అంటూ దిల్సుఖ్నగర్లో తొలిసారి ఓటేసిన యువతి. భక్తి శ్రద్ధలతో ఉర్సు జంకుతున్న జనం. ఒరిగిన స్తంభం. గ్రేటర్లో బీజేపీ విజయం సాధిస్తుంది. పోలింగ్ ప్రశాంతం. ఐఎస్ సదన్ కుర్మగూడలో మందకొండిగా పోలింగ్. ఇక ఓటేసిన టీటీఎస్ ఈ అధ్యక్షురాలు అనితా నాయక్ గారు చాలామంది వినియోగించుకున్నట్లు మనకు అర్థమవుతుంది. నేను కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. పార్కింగ్ పరిశాన్. స్ట్రాంగ్ రూములకు బ్యాలెట్ బాక్సులు. పోలీస్ సక్సెస్. ఇక ఆఖరి పేజీకి వెళ్తే సినిమాలు. రాత్రివేళ విరాట పర్వం ఓపెన్ సేసేం అంటూ వార్త. ఇక్కడ సినిమా హాళ్ళు అన్నీ కూడా మానవునికి సామాన్య జీవితం గడపడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక కాబట్టి మళ్ళీ యథాస్థితి ఉంటుందని భావిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్, ఆర్థిక, రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.